అమెరికాలో భారతదేశం నుండి వచ్చినోళ్ళు, విదేశాల నుండి వచ్చినటువంటి సంస్థల నుంచి వచ్చే వాటి వల్ల అక్కడ వ్యాపారాలకి దెబ్బతింటున్నాయంటూ, అక్కడ వాళ్ళని ప్రోత్సహించేందుకోసం అమెరికా అధ్యక్షుడు చర్యలు తీసుకుంటున్నాడు. అక్కడున్న రాజకీయ పార్టీలన్నీ సమర్థిస్తున్నాయి. ఇప్పుడు అమెజాన్‌లో, లేకపోతే ఫేస్‌బుక్‌లో, లేకపోతే గూగుల్‌లో, యాపిలో ఇట్లాంటి వాటన్నిటికి అక్కడ ఎవరు కూడా వాళ్ళని దొంగలు, దోపిడీదారులు, అమెరికా సొత్తు దోచుకుంటున్నామని ఎవడనడు. మన దేశంలో దరిద్రం ఏంటంటే, మన వ్యాపార పారిశ్రామికవేత్తలను దోపిడీదారులుగా చిత్రీకరించేది వామపక్షాలు. అదే చైనాలో ఉన్నటువంటి సంస్థలు మాత్రం గొప్పవంటారు. చైనాలో ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలు గొప్పవే. ఎందుకు? చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతల చేతుల్లో ఉంటాయి. అదే భారతదేశంలో ఉన్నటువంటి అదానీలు, అంబానీలు అయితే దోపిడీదారులు. ఎందుకు? వాళ్ళు వ్యాపారం చేసి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. వేలాది మందికి, లక్షలాది మందికి కాబట్టి. ఇదొక విచిత్రమైనటువంటి వాతావరణం. వీళ్ళు సృష్టించినటువంటి ఒక విచిత్రమైనది కొత్తగా ఏంటంటే, ఏదైతే సివిల్ సప్లైస్ నుంచి ఈ రేషన్ ఉందో, ఆ రేషన్‌ని కూడా ప్రైవేటీకరణ చేసి పడేశారు అంటూ ఒక కొత్త ప్రొజెక్షన్‌ని తీసుకొచ్చారు. దాని మీదన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అడిగితే అసలు నిజాలు తెలిసాయంటూ చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. దీన్నే లేపి తన్నించుకోవడం అంటారు. ధాన్యం సేకరణ మరియు రవాణా ప్రైవేటీకరణ చేయడం అంటే వ్యవసాయాన్ని అదానీ, అంబానీ చేతుల్లో పెట్టడమే మరియు రద్దయిన వ్యవసాయ చట్టాలు అమలు చేయడమే అంటూ సిపిఎం వాళ్ళు పోస్టర్స్ వేసి ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ప్రైవేటీకరణ మొదలుపెట్టింది మరియు మొదటిసారి అదానికి ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది కమ్యూనిస్టుల మద్దతు తెలిపిన యూపీఏ సోనియా రాహుల్ ప్రభుత్వం. సరే, అసలు నిజాలు చూద్దాం. అప్పుడు వార్తాపత్రికలో వచ్చిన వార్తల ఆధారంగా దీని గురించి వివరాలు చెప్పని ఏఐని అడిగితే అది పేపర్ లింకులతో సహా ఈ కింద సమాచారం ఇచ్చింది. నెంబర్ 1, భారతదేశంలో ఆహార ధాన్యాల సేకరణ మరియు రవాణా ప్రైవేటీకరణ ఏ ప్రభుత్వం ప్రారంభించింది? సమాధానం ఏఐ ఇచ్చింది. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది 2005, 2008లో ప్రైవేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్ గ్యారంటీ పీఈజీ స్కీమ్తో మొదలైంది. ఇది ఎఫ్సీఐ గిడ్డంగుల కోసం రవాణా నిల్వని ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది. ఎక్కువ రైతులకు చేరుకోవచ్చు. 2010లో బీహార్, అస్సాం, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ప్రైవేట్ సంస్థలు కనీస మద్దతు ధర ఎంఎస్పీ వద్ద వరిని సేకరించడానికి అనుమతించారు. అదే పాలసీ కంటిన్యూ చేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం కింద ఎఫ్సీఐ 2015-16 సీజన్ కోసం పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్లో ప్రైవేట్ వరి సేకరణ కోసం బిడ్లను ఆహ్వానించింది. ఈ పీఈజీ స్కీమ్ వల్ల 9 మిలియన్ టన్నుల ప్రైవేట్ నిల్వ సామర్థ్యాన్ని సృష్టించింది. అలాగే ప్రైవేట్ సేకరణ ఎంఎస్పీ ప్రయోజనాలు మెరుగుపరిచి రైతులు తక్కువ ధరలో బలవంతపు అమ్మకాలను తగ్గించింది. ఇకపోతే రెండో ప్రశ్న, యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అదానీ గ్రూప్ కంపెనీ ఈ వ్యాపారంలో పాల్గొన్నదా? ఏఐ చెప్తోంది సమాధానం అవును అని. యూపీఏ ప్రభుత్వం 2004-14 మధ్య ఉన్న సమయంలో అదానీ గ్రూప్ ఆహార ధాన్యాల రవాణా మరియు నిల్వ ప్రైవేటీకరణలో పాల్గొన్నది. తమ అనుబంధ సంస్థ అదానీ ఆగ్రి లాజిస్టిక్స్ లిమిటెడ్ ద్వారా 2005 నుంచి ఎఫ్సీఐ నుంచి ధాన్యాల నిల్వ మరియు రవాణా కోసం సైలోలని, అంటే పెద్ద గోడౌన్స్ అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి కాంట్రాక్టులు పొందింది. ఇందులో బల్క్ రవాణా కోసం ప్రత్యేక రైలు ర్యాకులు కూడా ఉన్నాయి. ఇది 2008లో ప్రారంభమైన ఫార్మల్ పీఈజీ స్కీమ్కి ముందు జరిగింది. ఇది ఎఫ్సీఐ యొక్క నిల్వ మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్ పాల్గొనడానికి మరింత విస్తరించింది. అదానీ గ్రూప్ పంజాబ్, హర్యానా, తమిళనాడు మరియు ఇతర రాష్ట్రాల్లో సైలోలలో సుమారు 700 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎఫ్సీఐ యొక్క నిల్వలను ఆధునీకరించడానికి మరియు నష్టాలను తగ్గించడానికి సహాయపడిందని చెప్పుకొచ్చింది. యూపీఏ ప్రభుత్వం టైంలో ఆహార ధాన్యాల నిల్వ రవాణా కోసం ఎఫ్సీఐ 2005లో అదానితో 20 సంవత్సరాల కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. జోక్ ఏంటంటే, ఇలా ఆహార ధాన్యాల సేకరణ మరియు నిల్వ కోసం మొట్టమొదటిగా ప్రైవేట్ సంస్థలు ఆహ్వానించి అదానీ గ్రూప్కి మొదట కాంట్రాక్ట్ ఇచ్చింది కమ్యూనిస్ట్ పార్టీల ఊతకర్రల మీద నడిచిన యూపీఏ ప్రభుత్వం. ఇప్పుడు రాహుల్ మరియు వారి స్నేహితులు కమ్మీలు మోడీ, అదానీ అంటూ రోజు రోసరీ తిప్పుతూ ఉంటే దేంతో నవాలో అర్థం కావడం లేదని చెప్తున్నారు చాడా శాస్త్రి గారు.